హాయ్ అండి. పుల్లటి దోసెలతో కమ్మటి టమాటా చట్నీ కారంగా తింటే చాలా బాగుంటుంది కదా. ఒక గిన్నెలో జొన్న పిండి ఒక కప్పుడు, రాగి పిండి ఒక కప్పుడు, మైదా ఒక స్పూన్ తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడంతా సాల్టు, బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. అప్పటికప్పుడు మనకి దోసల పిండి లేనప్పుడు పిల్లలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఒక చిటికెడంతా వంట సోడా వేసుకొని ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాను. బాగా గిల్ల కొట్టుకొని పెరుగు వేసుకోవాలి. కలుపుతూ వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇట్లా జారుడుగా. మీకు చిక్కగా కావాలంటే ఇలా కలుపుకోండి. ఇంకా దోశలు పల్చగా రావాలి అనుకుంటే ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు కారంగా దోశలపైకి చట్నీ అయితే రెడీ చేద్దాము. స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని ఒక 3 టమాటాలు వేసుకొని ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చీలు. ఆ పచ్చిమిర్చీలన్నీ కారం ఉండవని నేను వేసానండి. మీకు కారం తక్కువగా కావాలంటే కాస్త తక్కువగా వేసుకోండి. కొద్దిగా పసుపు, సాల్టు, ఒక గ్లాసుడు వాటర్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికిపోయేవి. చక్కగా సైడ్కి దించేసి చల్లగైన తర్వాత టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేసి మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే చట్నీకి పోపు కూడా వేసుకోండి. నేను వేసుకుంటాను. దోసల పిండి మూత తీసి బాగా కలుపుకొని ఇట్లా దోశని ప్యాన్ మీద వేసుకుంటే మనకి రాగి పిండి దోశలు, జొన్న పిండి దోశలు రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సాఫ్ట్గా వేడి వేడి తింటే క్రిస్పీగా అనిపిస్తున్నాయి. కాస్త చల్లగా అయిన తర్వాత సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయండి. పిల్లలు ఎప్పుడు దోశ అడిగినా ఇలా వేసి చూడండి. పిల్లలకే కానీ పెద్దలకే కానీ బొక్కలు గట్టిపడాలంటే రోజు మనకి రాగి పిండి అనేది, జొన్న పిండి అనేది తింటూ ఉండాలి. ఇలా రొట్టె అయినా లేదంటే దోశ అయినా లేదు మనకి రాగి సంగట్లాగా చేసుకున్న చాలా బాగుంటుంది. డైలీ బ్రేక్ఫాస్ట్కి కాస్త మజ్జిగ వేసుకొని జావలా కాసుకున్న చాలా బాగుంటుంది. చూసారు కదా, చట్నీ మెత్తగా రుబ్బుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి. మధ్యలో ఎప్పుడు అడిగితే పిల్లలు అప్పుడు పెట్టవచ్చు. మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇన్స్టెంట్ దోశ పిండి చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి.